ఒక ఇంట్లో ఫ్రిడ్జ్ పేలిపోయి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన నిర్మల్లో చోటు చేసుకుంది. మహాలక్ష్మివాడ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఒక ఫ్రిడ్జ్ బ్లాస్ట్ కావడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. విజయ్ కుమార్తో పాటు మరో మహిళ మృతి చెందినట్టుగా గుర్తించారు అధికారులు. మహిళ ఎవరు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. మహాలక్ష్మి వాడలో ఫ్రిడ్జ్ వేలి మంటలు లేచాయి. ఏదైతే డబుల్ బెడ్రూమ్ కాలనీ ఉందో ఈ కాలనీలో ఫ్రిడ్జ్ వేలడం మూలంగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాత్రి నిద్రించే టైంలో ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఫ్రిడ్జ్కి గోడకు ఆనించి ఉంది. ఈ క్రమంలోనే షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఫ్రిడ్జ్ మొత్తం పేలి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అందులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏమి జరిగిందమ్మా? 9:30కు ఇట్లా మంటలు వెళ్తే మేము వచ్చి తలుపులు తీసి చూసినాము. అందులో ఎవరెవరు ఇద్దరుండ్రి ఇద్దరున్నారు. ఇట్లా మంటలు పొగలు వెళ్తున్నాయి అంతే. మళ్ళీ మంటలు ఆరిపోయినా మీరు? నీళ్ళు పోసి వాటర్ పోసి ఆర్పేసినాం అంతే. ఇప్పుడు లోపల ఉండే అది ఫ్రిడ్జ్ పేలింది అట్లా మంటలు బాగా మంట బాగా వచ్చింది. పుల్లు మంట రాగానే బకెట్లతో నీళ్ళు పోసిళ్ళు అంతే. బాగా కాలిపోయి ఇద్దరు చనిపోయారు.